హైదరాబాద్ లో కుండపోత వర్షం కురిసింది. దాదాపు 3 గంటల పాటు ఎడతెరిపి లేకుండా వాన దంచి కొట్టింది. నేడు కూడా భారీ వర్షాలు పడతాయని తెలిపింది వాతావరణ శాఖ. ముఖ్యంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలు, జలాశయాల దగ్గర నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిన్నటి నుండి నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లపై నీరు నిలిచిపోయి ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. నేటి నుంచి మరో 3 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశాలు ఉన్నాయని తెలిపింది వాతావరణ శాఖ. అవసరమైతేనే తప్ప బయటకు రావాలని నగరవాసులకు వాతావరణ శాఖ సూచించింది. కుండపోత వర్షానికి భాగ్యనగరం జలమయమైంది. రహదారులన్నీ కూడా వరద నీటి కాలువల్లా మారిపోయాయి. ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ భారీగా స్తంభించి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అత్యధికంగా కుత్బుల్లాపూర్ ప్రాంతంలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బంజారాహిల్స్ లో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొద్ది రోజులుగా నగరంలో వాతావరణం పొడిగా ఉంటోంది. నిన్న ఒక్కసారిగా కారు మబ్బులు కమ్ముకొని 2 గంటల పాటు భారీ వర్షం కురవడంతో రోడ్లు పూర్తిగా జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు వచ్చి చేరింది. ద్విచక్ర వాహనాలు నీటిలో మునిగి మొరాయించాయి. బంజారాహిల్స్ లాంటి కొండ ప్రాంతాల్లో కూడా రోడ్లపై మోకాలు లోతున నీరు ప్రవహించింది. పక్కనే ఉన్న కృష్ణానగర్ వీధులు కాలువల్లా మారాయి. సచివాలయం ముందు భారీగా వరద చేరింది. నగర ప్రయాణికులు మెట్రో బాట పట్టడంతో స్టేషన్స్ కిటకిటలాడాయి. మరోవైపు వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. ఇక హైదరాబాద్ వర్షాలపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. హైదరాబాద్ లో నిన్న సాయంత్రం కురిసినటువంటి వర్షానికి హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఈ వర్షాకాలంలో రికార్డు స్థాయిలో అత్యధికంగా 15 సెంటీమీటర్ల వర్షపాతం గాజుల రామారంలో నమోదైంది. దాని తర్వాత సికింద్రాబాద్, బేగంపేట్ తో పాటు ఖైరతాబాద్, అమీర్పేట్ లాంటి ప్రాంతాల్లో కూడా ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో ఇదే అత్యధికంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం బేగంపేట్లోని చికోడి గార్డెన్స్ లో ఉన్నాం. వర్షం రావడంతో ఎంత ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యాయో క్లియర్గా చూడొచ్చు. వర్షం ఆగిపోయి దాదాపుగా 12 గంటలు గడుస్తున్నప్పటికీ కూడా ఇంకా ఈ కాలనీ చికోటి గార్డెన్స్లో ఇంకా కొంతమేర వర్షం నీళ్లు ఆగియే ఉన్నాయి. మాట్లాడదాం, స్థానికులు ఉన్నారు. ఏంటన్నా నిన్న వర్షం కురిసినప్పుడు ఎట్లాంటి పరిస్థితి ఉండే, ఎంతవరకు వాటర్ వచ్చాయి? నిన్న 4:30కి స్టార్ట్ అయింది రెయిన్. బట్ అది అప్పటి నుంచి ఇక్కడ లోతట్టు ప్రాంతం కావడం వల్ల అక్కడ మెయిన్ నీరంతా ఇక్కడికే వస్తుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇక్కడ ఇది నీరు పోవడానికి డ్రైనేజ్ సౌకర్యం సరిగ్గా లేదు. మెయిన్ ఎందుకంటే ఇది అక్కడ వాటర్ పోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ వాటర్ అంతా ఇక్కడ పొంగి పొరులుతుంది, ఇళ్ళలో కూడా వస్తుంది అనమాట. ఇంకా వర్షం నిలిచిన తర్వాత కూడా దాదాపుగా వచ్చేసి ఇది 8 గంటలు అయినా కూడా నీళ్ళు పోవట్లేదు. ఇంకా అది యొక్క బురద, మట్టి అంతా ఇక్కడికి చెత్త చెదారం కొట్టుకొని వస్తుంది. ప్లస్ వర్షం వచ్చినప్పుడల్లా, చిన్న వర్షం వచ్చినప్పుడల్లా ఇదే ప్రాబ్లం అవుతుంది ఇక్కడ. ఇప్పుడు రెగ్యులర్గా ప్రతి వర్షాకాలంలో ఇట్లాంటి ఇబ్బందులు వస్తున్నాయి కదా, అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు. ఏంది ఫైనల్గా మీకు ఫైనల్ సొల్యూషన్ ఏం కల్పించట్లేదు? వస్తున్నారు, చూస్తున్నారు, ఏదో నామకే వాసు చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ మళ్ళీ ఫర్దర్ ఇంకేం చేసుకొచ్చి అంటే దీనికి సొల్యూషన్ డ్రైనేజ్ తీయడం కానీ లేకపోతే పూడిక తీయడం కానీ ఇట్లా ఏం చేయట్లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే వర్షం వచ్చినప్పుడల్లా, చిన్న వర్షం వచ్చినప్పుడు ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే వర్షం నిలిచిపోయిన తర్వాత కూడా ఇదే ప్రాబ్లం అవుతుంది అనమాట ఇక్కడ మెయిన్. ఇప్పుడు ఇక్కడ వర్షం వచ్చినప్పుడు ఇంత మేర వాటర్ ఆగుతాయి కదా, ఇక్కడ ఎన్ని ఇళ్ళు ఉంటాయి, ఎంతమంది ఎఫెక్ట్ అవుతారు ఈ వాటర్ వల్ల? ఈ వాటర్ వల్ల దాదాపుగా వచ్చేసి ఇప్పుడు ఇక్కడ దాదాపుగా వచ్చేసి ఈ గల్లీలో, ఈ ప్రస్తుతం ఈ గల్లీలో చూస్తే ఒక 50 ఇండ్లు ఉంటాయి. అటు సైడ్ ఇటు సైడ్ గల్లీలో 30-40 ఇండ్లు ఉంటాయి. ఇంకా వర్షం వచ్చినప్పుడల్లా ఒక దాదాపుగా వచ్చేసి 100 హౌసెస్కి ఇదే ప్రాబ్లం అవుతుంది. ప్లస్ ఇంకా మెయిన్ ఏదైనా తెచ్చుకోవాలన్నా కూడా ఈ వాటర్ చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు బండ్లు కూడా దాదాపుగా మునిగిపోయే సిచ్యువేషన్ ఉన్నాయంటగా నైట్? అవును, దాదాపుగా వచ్చేసి ఇక్కడ దాదాపుగా మనుషులు మునిగిపోయేదాకా కూడా నీళ్ళు వచ్చినాయి. ఇంకా బండ్లు అయితే ఇంకా వర్షం అయితే ఇంకా బండ్లు నీళ్ళలోనే ఉంటాయి ఇంకా అసలు. ఫైనల్గా జీహెచ్ఎంసీ నుంచి కానీ హైడ్రా అధికారుల దగ్గర నుంచి కానీ ఇక్కడ ఉన్నటువంటి జనాలుగా మీరు ఏం కోరుకుంటారు? మెయిన్ వర్షం వచ్చినప్పుడు ఇది డ్రైనేజ్ అనేది కొద్దిగా తీపిస్తే వర్షం అంతా వర్షం నీరు వెళ్ళిపోతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే వర్షం వచ్చినప్పుడు కొద్దిగా ఇక్కడ కొద్దిగా వచ్చి చూసి వాళ్ళు ఏదో దానికి వాటర్ నిలిచినప్పుడు కొద్దిగా ఏదైనా సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తే మంచిగా ఉంటుంది. వర్షం పడినప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అనేది బేగంపేట్లోని చికోడి గార్డెన్స్ మయూరి మార్గ్లో ఉన్నటువంటి జనాలు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనం ఇటువైపు గమనిస్తే దాదాపుగా ఇక్కడ మొత్తం ఈ ఏరియా మునిగిపోయి ఉండే అనేది స్థానికులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇటువైపు మనం గమనిస్తే బైక్ కూడా దాదాపుగా
వాటర్కి కొట్టుకుపోయినట్లు మునిగిపోయినట్లు క్లియర్గా మనకు కనబడుతుంది. వర్షం ఆగిపోయి దాదాపుగా 12 గంటలు గడుస్తున్నప్పటికి కూడా హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో ఇట్లా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. వర్షం ఆగితే దాని తర్వాత ఇగో ఈ విధంగా బురద అనేది హైదరాబాద్లోని కొన్ని కాలనీస్లో కొన్ని బస్తీల్లో మిగులుతున్నటువంటి సిచ్యువేషన్. ముసలి వాళ్ళు కానీ ఉద్యోగస్తులు ఎవరైతే ఉదయం పూట డ్యూటీకి వెళ్లాలో వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో కనబడుతుంది. ఓవరాల్గా మాత్రం అత్యధికంగా ఈ సీజన్లో వర్షం నమోదైందని చెప్పుకోవచ్చు. హైడ్రాకి సంబంధించినటువంటి టీమ్స్, డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి టీమ్స్ మనము చూడవచ్చు. వాళ్ళు ఉదయం నుంచే ఫీల్డ్లో ఉన్నారు. ఎక్కడైనా తీవ్రంగా ఇబ్బందులు ఎదురవుతే వాటిని క్లియర్ చేసేటువంటి ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా ఇవాళ కూడా అత్యధికంగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ సూచించింది. కాబట్టి జీహెచ్ఎంసీతో పాటు హైడ్రా అధికారులు కొంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. దాంతోపాటు ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం, ఆ కంట్రోల్ రూమ్కి కూడా ఫిర్యాదు చేయాలనేది హైడ్రాతో పాటు జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. ఇది ఓవరాల్గా నిన్న కురిసినటువంటి వర్షానికి హైదరాబాద్ నగరవాసులు పడినటువంటి ఇబ్బందులు, జీహెచ్ఎంసీ హైడ్రా అధికారులు చేపడుతున్నటువంటి చర్యలపైన పూర్తి అప్డేట్. కెమెరామెన్ శ్రీకాంత్, శ్రవణ్, బిగ్ టీవీ, బేగంపేట.